రైతు సోదరులకు నమస్తే అండి. ఈ రైతొచ్చేసి ఆహ్, ఇప్పుడు వర్షాలు పడడం వల్ల దుక్కి అయితలేదు. దుక్కి పోతం కానందుకు నారు బాగా పెరిగింది. దుక్కి పోతమయ్యే టైం ఇస్తలేదనేసి రైతు కట్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఈ రైతు గత 4, 5 సంవత్సరాల నుండి కూడా ఇదే ఫార్ములాని ప్రొసీడ్ అయితున్నాడంట. మీరు చూడొచ్చు. రైతు ఇక పైన కత్తెరతోటి కట్ చేయడం వల్ల ఏమైందనంటే, ఈ పక్కన పిలకలు 1, ఈ చెట్టుకు చూసుకుంటే 2, ఇక కింద 3, అంటే సైడ్ బ్రాంచెస్ అనేది నారు దశలోనే మీరు చూడొచ్చు. ఇక్కడ సైడ్ బ్రాంచెస్ అనేది నారు దశలోనే ఏర్పరచుకుంటున్నాడు. నారు పిలకలు అనేది మనకి పెట్టడం వల్ల ఒకటే పిలక ఇట్లా ఒకటే ఉండి మనం ప్రధాన పొలంలో విత్తుకున్న తర్వాత సైడ్ బ్రాంచెస్ వచ్చేది. ఇక్కడ నారు దశలోనే 2-3 పిలకలు రావడం వల్ల రైతుకి పిలకలు మండలు ప్రధాన మండలు పెద్ద మండలు అనేది ఎక్కువ వస్తాయి అనేది రైతు చెప్పడం జరుగుతున్నది. పెట్టినాక ఈ ప్రధాన పొలంలో పెట్టినాక వీటినే కంటిన్యూ అయ్యి ఇది ఒక మండలాగా పెద్ద మండలాగా ఇక్కడ ఈ కిందిది ఇది కూడా ఒక పెద్ద మండ ప్రధాన మండలాగా కంటిన్యూ అవుతాయి. దాని నుండి మళ్ళీ సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి అనేది ఒక 4-5 సంవత్సరాల నుండి కూడా నేను ఇలాగే కంటిన్యూ చేస్తున్నా. ముదిరిన నారు వరకు కట్ చేసుకొని ఇది లేతది కాబట్టి దీన్ని కట్ చేయడం వల్ల కూడా ఏం యూజ్ లేదనేసి వదిలేసిన అని రైతు చెప్పడం జరుగుతున్నది. ఒకవేళ రైతులకు ఎవరైనా దుక్కి పోతం కాకుండా వర్షాలు పడడం వల్ల దుక్కి పోతం అయితే లేదు, నారు పెరుగుతుంది అనేవాళ్ళు ఇలా కట్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిటే ఉందండి. ఇంకోటి రైతులకు చెప్పేది ఏంటిదంటే అండి, ఇట్లా కట్ చేసుకున్న వెంటనే రైతు తప్పకుండా వర్షం పడొద్దండి. ఇట్లా కట్ చేసుకోవడం వల్ల మీకు ఇక్కడ చూపిస్తా, ఇక్కడ గ్యాప్ లెక్క ఉండి స్పాంజ్ లెక్క ఉంటుందండి. నారు మధ్యలో స్పాంజ్ లాగా ఉండడం వల్ల వర్షం బాగా పడితే ఏంటిదంటే నీరు లోపలికి పోయి ఈ కాండం మొత్తం చచ్చుకుంటా కిందికి పోయి మొక్క మొత్తం చచ్చిపోయే అవకాశం ఉంటుందండి. అది కూడా గమనించుకోవాలి. కొంచెం గెరగెర అయ్యి ఎండగొట్టే టైంలో మాత్రమే కత్తిరించుకోవాలి. కత్తిరించుకున్న వెంటనే బ్లైటాక్స్ కొట్టుకోవడం వల్ల కొంచెం ఈ చనిపోయేదాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు అండి. థ్యాంక్ యూ.